సో ఇది మన ఫస్ట్ వ్లాగ్. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఈరోజు అయితే మనము నా చిన్ననాటి సెకండ్ క్లాస్ ఫ్రెండ్ అభిషేక్ వాళ్ళ ఇంటికి పోతున్నాం. అక్కడ నుంచి లింగయ్య టిఫిన్స్కి వెళ్ళాలనేది ప్లాన్. చూద్దాం ఏమవుతుందో. అరే నువ్వు కనిపిస్తూనే లేవురా. అన్నయ్య వచ్చినాడు, ఎన్నెలు తెచ్చినాడు. చెప్పు, మనం వెళ్ళిపోతున్నాం. We are going to Lingaya Tiffins, which is the most hyped place. So we are going for the breakfast right now and we'll play later. సో అది మ్యాటర్. లింగయ్య టిఫిన్స్కి వెళ్ళి మధ్యలో వ్లాగ్ షూట్ చేస్తాము. అక్కడికి వెళ్ళి చెప్తాం ఎట్లుంది. ఇది కొత్త ఫ్లైఓవర్. ఎందుకు కన్స్ట్రక్షన్ చేసారో క్లారిటీ లేదు. ట్రాఫిక్ జామ్ లేని రూట్కి ఇది ఫ్లైఓవర్ పడ్డది బేసిక్గా. ఒక్క కూడా వినపడదురా ఈ గాలికి. ఇమేజ్ పేమెంట్ చేసేటోళ్ళు కూడా ఉన్నారు. ఫేమస్ చట్నీ, ఓన్లీ చట్నీస్ పాస్. ఫస్ట్ వడ అయితే ట్రై చేద్దామా? తిన్నావా? టేస్ట్ చేసినావా? వడ సైజ్ అయితే చిన్ననే ఉంది. చెప్పు. వెరీ రెగ్యులర్ వడ. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ చట్నీ స్పైసీ ఉంది. నాకైతే పెద్ద ఏమీ అనిపించలేదు. ప్రైస్కి అయితే నార్మల్ ఇడ్లీ మనకు ప్లేట్కి 4 వస్తాయి. ఇక 2 ఇదే చట్నీ కూడా ఓవర్ హైప్ అనిపించింది. డీసెంట్, రెగ్యులర్ దాన్ డీసెంట్. ఎంత రేటింగ్ 4 out of 10. 4 out of 5. Sorry. You? 3 out of 5. చెప్పు, రికమెండ్ చేస్తావా? ఇంత దూరం వచ్చి ఈ టిఫిన్స్ కోసం అయితే నాట్ రికమెండెడ్. ఒకసారి ట్రై చేయొచ్చు, హైప్ ఉంది కదా అని ఒక్కసారి వచ్చి తినొచ్చు. కానీ అంత ఏం లేదు. ఇడ్లీ సాఫ్ట్ ఉంది. కాకపోతే రెగ్యులర్ టిఫిన్స్ ఆర్ బెటర్ ఓన్లీ ఫర్ ద చట్నీ స్పైసీ ఉంది. ఇడ్లీ చాలా సాఫ్ట్ ఉంది. వడ అయితే ఏమంటలేదు. యూ కెన్ వన్స్ విజిట్ దిస్ ప్లేస్ అండ్ టైప్ థాట్ వచ్చి టిఫిన్స్ అయితే టేస్ట్ చేయవచ్చు. అంతకు మించి ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోండి. కాదురా, టిఫిన్స్ కోసం నాంపల్లి దాకా వచ్చినాము. పక్కనే లకడీ కాకుండా పక్కనే రాకపోతే మనసు ఒప్పుకోదు. అందుకనే వచ్చేసినాం నీలోఫర్కి. మార్నింగ్ టైం తాగడం ఫస్ట్ టైం అనుకుంటారు ఇక్కడ. అవరా నైటే చాలా ఈవినింగ్ టైం ఫస్ట్ టైం ఎవర్ ఇన్ హైదరాబాద్ టు కమ్ నీలోఫర్ దిస్ మార్నింగ్. ఏమంటావు మరి? నైస్ వెదర్. ఈ కప్పులు తీసుకోవడం అనేది స్పెషల్ ఫీలింగ్. తీసుకెళ్ళిపోదాం ఆ కప్పు. పడితే రా ఐకేలో 90 రూపాయలు ఇచ్చి కప్పు. ఇక్కడ సగం మంది కోచింగ్ సెంటర్స్. అరే జెర్సీలలో ఉన్నారా? అదే ఇక ఎవరి టీం వాళ్ళు ఆడుకోవాలి కదా. అదే మన ఏరియాలో అనుకో టీం రాసులో వేసుకొని ఏ టీంకి బ్యాటింగ్ ఏ టీంకి ఫీల్డింగ్ వెళ్ళకుండా ఆడుతున్నా పోయా 2 గంటలు. ఏ బాల్ ఏడికి వెళ్తుందో, ఎవరెవడు ఏ టీమో ఏం తెలియదు. ఆర్టీసీ క్రాస్ రోడ్ ఒక ఎమోషన్ ఇది.
కొత్త సినిమాలు ఏం లేవురా. కొత్త సినిమాలు పక్కన పెట్టు మామ, స్టోరీలు లేవురా, కంటెంట్ లేదు. ఇప్పుడు మొత్తం ఇండస్ట్రీని బతికేయాలంటే ఆ సినిమా రావాల్సిందే. ఏ సినిమా? కన్నప్ప. సచ్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్, గెట్ దిస్ ప్లేస్ గైస్. మనకి ఇక్కడ ఎన్నో కొన్ని మెమరీస్ ఉన్నాయి కదరా. ఎన్నున్నాయి, సూర్యాన్ బర్త్డే ఒకటి ఉంది. ఆడెవడో పెద్ద ముద్దబర్లాకి వచ్చి ఎవడరా మీరు అంట ఆ ఏరియా ఏదైనా మెమరీనే కదరా. కొట్టించుకొని ఉంటే ఆ రోజు ఇంకా మంచిగా ఉంది. ఎందుకు కొట్టించుకుంటాం రా, మనం 5గురమో 6గురమో ఉన్నాము. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ వ్యూ మంచిగా రావాలంటే ఏం చేయాలి? వాటిని ఎగరనియాలి. పొయ్యి అంటే ఎగరవరా అవి, ఎగురుతాయి. అరువురా ఎగురుతాయి. రాయి ఉందా ఏదన్నా? పావురాలు పట్టేవాళ్ళు అనుకుంటావరా? అదిరా పౌరమో ఎగురంటావా? స్లోమో వేద్దాం, స్లోమో రావాలి. ఇప్పుడు వస్తుంది చూడు. ఏమన్నా ఎగిరినాయా? ఎంతమంది వచ్చి రాళ్ళు తీసుకొని కొట్టిరో వీళ్ళకి సోయానే లేదు.